హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి బార్బీ డాల్కి ట్రెడిషనల్ మేకప్ ఏ విధంగా వేయాలో చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా నేను ఒక బార్బీ డాల్ని, మీడియం సైజ్ బార్బీ డాల్ని తీసుకున్నానండి. ఆ బార్బీ డాల్కి వచ్చేసి ముందుగా హెడ్ అనేది రిమూవ్ చేసేస్తాము. మోడ్రన్ డ్రెస్సును కూడా రిమూవ్ చేసేస్తాము. ఆ తర్వాత 1/2 మీటరు పొడవు ఉన్న ఒక క్లాత్ని తీసుకున్నాను. దానికి అంచు అనేది స్టిక్ చేసేసుకుంటాము. ఆ తర్వాత ఒక చిన్న పీస్ అనేది తీసేసుకొని చిన్న ప్లీట్స్ అనేది పోసేసుకుంటాము. చిన్న ప్లీట్స్ అనేది పోసేసుకొని ఆ విధంగా కుర్చీలు అనేది పోసుకుంటాము. లంగాకి ఏ విధంగా కుర్చీలు అయితే కుడతారో అదే విధంగా కుర్చీలు అనేది పోసుకుంటాము. ఆ తర్వాత ఆ కుర్చీలు అనేది కదలుకోకుండా ఏదన్నా ఒకటి నేనైతే ఒక సిజర్ అనేది పెట్టేసుకుంటున్నాను, కదులుతాయి అనే ఉద్దేశంతో. ఆ విధంగా సిజర్ అనేది పెట్టేసుకొని తర్వాత పైన వచ్చి గ్లూ పెట్టేసుకొని ఆ కుర్చీలు అనేది స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా కదలకోకుండా కుర్చీలు అనేది స్టిక్ చేసేసుకొని తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ అనేది స్టిక్ చేసుకున్న తర్వాత పైన కూడా కొద్దిగా గ్లూ పెట్టుకొని రెండవ మడత కూడా వేసేసుకోవాలి. ఆ విధంగా గ్లూ పెట్టుకొని ఇంకొక మడత మడిచేసుకోవాలి. ఆ తర్వాత బార్బీ డాల్ని తీసుకొని కుర్చీలు అనేది తిప్పేసుకోవాలి. వాటిని మళ్ళీ కదలకోకుండా స్టిక్ చేసేసుకుంటాము. ఒక బార్బీ డాల్ని తీసుకొని బ్యాక్ సైడ్ పైకి వచ్చేటట్టు, ఫ్రంట్ సైడు ముందుకు పోయేటట్టు పెట్టుకొని దానికి కొద్దిగా గ్లూ పెట్టేసుకొని ఆ క్లాత్ని అనేది మనము స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా బ్యాక్ సైడ్ అనేది పైకి రావాలి. ఆ తర్వాత ఒక సైడు కొద్దిగా మడుచుకొని అది పైకి వచ్చేటట్టు చూసుకుంటే మనకి లంగా కుట్టినట్టు వచ్చేస్తుందండి, బాగా నీట్గా అనిపిస్తుంది. ఆ విధంగా పెట్టుకొని దానిని ముడి వేసేసుకోవాలి. కొద్దిగా గ్లూ పెట్టేసుకొని ఆ విధంగా స్టిక్ చేసేసుకొని తర్వాత చిన్న క్లాత్ పైన స్టిక్ చేసుకున్నాం కదా, దాంతో ముడి వేసేసుకుంటాము కదలకోకుండా. ఆ విధంగా ముడి వేసేసుకొని తర్వాత ఈ లంగా కూడా కొంచెం గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకుంటాం. ఆ విధంగా ఎవరికైనా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నచ్చిన వాళ్ళు చూడొద్దండి, నచ్చే వాళ్ళు మాత్రం చూడండి. ఆ విధంగా స్టిక్ చేసేసుకుంటే మనకి లంగా అనేది కుట్టిన లంగాలాగా కనిపిస్తుంది. రెండవ ముడి కూడా వేసేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేసుకుంటాము.
ఆ విధంగా ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ కోసం 2 అంచు పీసులు అనేది తీసుకుంటాము. చూసారా లంగా ఎంత బాగా కుట్టినట్టు వచ్చేసిందో. తర్వాత 2 అంచు పీసులు అనేది తీసుకొని ఆ అంచు పీసులు ఎక్కువ అవుతుందని చెప్పేసి కొద్దిగా కట్ చేసుకుంటాము. ఆ విధంగా కట్ చేసుకొని దానికి బ్లౌజ్ లాగా అంటించేసుకుంటాము. సెకండ్ సైడ్ కూడా ఆ విధంగా స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మరి కొంచెం అంచు పీస్ అనేది తీసేసుకొని బ్లౌజ్ లాగా స్టిక్ చేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేసుకుంటాము. ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన నగలు అనేది మనము అలంకరించుకోవచ్చు. తర్వాత వడ్డానంలాగా స్టోన్ లేస్ తీసుకొని స్టిక్ చేసుకోవడమే. స్టోన్ లేసే లేకపోతే మామూలు లేస్ అయినా గోల్డెన్ లేస్ అయినా పెట్టినా కూడా గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది. తర్వాత హెయిర్ కోసం బ్లాక్ ఉల్లన్ దారం తీసుకున్నాను. మనము ఆ బొమ్మ హెడ్ దగ్గర నుంచి కింద వరకు పట్టుకున్నామంటే జడకు అనేది సరిపోతుంది. ఆ విధంగా డబల్ సైడ్ వేసుకోవాలి. ఆ విధంగా పొడవు తీసుకున్న తర్వాత 40 పోగులు అనేది తీసుకుంటాము. తీసుకొని మధ్యలో ఒక దారంతో కట్టేసుకుంటాము పాపిట్లాగా. ఆ విధంగా కట్టేసుకున్న దాన్ని గ్లూ పెట్టేసుకొని హెడ్కి బాగా స్టిక్ చేసేసుకుంటాము. ఆ విధంగా స్టిక్ చేసుకుంటాము. కొద్దిసేపు బాగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఊడిపోకుండా. కొద్దిసేపు బాగా ప్రెస్ చేసినామంటే ఆ గ్లూ అనేది బాగా పట్టుకుంటుంది. తర్వాత జడ వేసుకుంటున్నాను. ఈ డాల్కైతే జడ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని జడ వేసేసుకొని కింద ఉల్లన్ దారం కొంచెం తీసేసుకొని కట్టేసుకోవడమే. ఆ విధంగా కట్టేసుకొని ఆ జడకు అనేది మనకు ఇష్టం వచ్చిండే అలంకరణ చేసుకోవడమే. మన ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవడం. పూలు పెట్టుకుంటే పూలు పెట్టుకోవచ్చు, లేదంటే స్టోన్స్ మాత్రమే అతికించేసుకోవచ్చు. చూసారా ఆ విధంగా డాల్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత పాపిడి పిల్ల కోసం నేను డబల్ స్టోన్ లేస్ని తీసుకొని స్టిక్ చేసేసుకున్నాను. ఆ విధంగా స్టిక్ చేసేసుకొని అందులోనే 2 స్టోన్స్ మాత్రం కట్ చేసేసుకొని బిల్లలాగా పెట్టేసుకోవడమే. ఆ విధంగా చూసారా ఎంత బాగుంది. తర్వాత కమ్మలు పెట్టేసుకొని ఆ విధంగా నేను అలంకరించుకున్నాను. మాటీలు అనేది కూడా పెట్టుకోవచ్చు మనకి ఇష్టం ఉంటేను. చూసారా ఎంతో అందమైన బార్బీ డాల్ రెడీ అయిపోయింది. ఐబ్రోస్ పెట్టడానికి బ్లాక్ మార్కర్ వాడతాను. తర్వాత లిప్స్టిక్ వేయడానికి కూడా రెడ్ మార్కర్ అనేది పర్మనెంట్ మార్కర్స్ దొరుకుతాయి. ఆ తర్వాత చేతులకు కూడా నెయిల్ పాలిష్ వేయడం కానీ అదే మార్కర్తో రెడ్ మార్కర్తో వేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ అండి.